లక్ష్మి లక్ష్మీదేవిని ఏం చూడలేదు బాబు ఇలాగే లెక్కుంది అలాగే ఎదరికి లక్ష్మి ఎక్కడికి వెళ్ళేవమ్మా లక్ష్మి వెళ్ళిపోయావే లక్ష్మి ఎక్కడికి వెళ్ళేవమ్మా లక్ష్మి వెళ్ళిపోయావే లక్ష్మి మా భార్య కనబడి రేపు 16 తారీఖు వస్తాయి నెల్లు హైదరాబాద్ ఎందుకని కంగారు పడదు గోయందా ఆనాడు భగవంతుడు మహావిష్ణువు లక్ష్మీదేవి లేక భార్య లేక భగవంతుడు బాధపడుతున్నాడ అయ్యో లక్ష్మి 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 ఓ లక్ష్మి నా కాళ్ళ కాడ లక్ష్మి కనబడతాలేదు శేషాద్రి పర్వతం పైకి వెళ్ళిపోడట కొండ చెట్టు ఉంటే కొండ చెట్టు గడ మాగా నిద్రపోతా ఉన్నాడు నిద్రపో సమయమున గాలి తుఫాను కింద ఏర్పడ్డాది కొండ చెట్టుకి గాంధర పక్షులు గూళ్ళు కట్టేటండి ఆయాకు ఈయాకు గాలి తుఫాను కింద రాలిందట ఆకులన్నీ కూడి భగవంతుడైన మహావిష్ణువు శత పుట్ట కింద తయారైంది పుట్టలో ఉండి భగవంతుడు కూర పుట్ల పోసినేటండి ఈ భగవంతుడు ఏమంటున్నాడా ఈ పుట్టలో దేవుడా నాయన లక్ష్మణున్నాడు నాయన బ్రహ్మపట్నం వచ్చాడు బ్రహ్మదేవుడు ఇంద్రుడు మునీశ్వరులు కోటి మునీశ్వరులు అలా సభ తీర్చి కూర్చున్నారు
అంటున్నారట. అవునండి. బ్రహ్మదేవుడితో నారదుడు అంటున్నాడు, ఏమని? ఏమండి నాన్నగారు, ఓయ్. ఇదిగో నా చేతులతో నేనే ఆ. మా చిన్నమ్మ లక్ష్మీదేవిని ఆ. మా చిన్నాన్న మహావిష్ణువుని ఆ. అలా భూలోకంలో దింపేస్తాను. ఆ. ఎవరో భృగు మహర్షి వచ్చి ఆ. మా చిన్నాన్న ఒక వస్త్ర తలం మీద తన్నాడని ఆ. మా చిన్నమ్మ లక్ష్మీదేవి కోపించి కొల్హాపుర పట్టణం మీద తపస్సు పట్టింది. ఆ. మా చిన్నాన్న శాస్త్రాద్రి పర్వతాన పుట్ల పోలైపోయాడు. ఆ. ఈ సమయమందున మనం వెళితేనే ఆ. మా చిన్నాన్న మనకు దక్కుతాడు, ఆ. లేకపోతే దక్కడండి. నా మాటలాలకెత్తిన బ్రహ్మదేవుడు శంకరుడు ఆ. మహానుభావుడు ఆ. తపస్సు పట్టిన లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తున్నారు. ఎలాగా? ఎలా వెళ్తున్నారా ఆ. నాయన ఒక సన్నపడి ముచ్చాలు సాలుసినట్టు